కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. 7 నిందితులను విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ లలో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 6 మృతి చెందారు. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 7 నిందితులను విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ లలో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతుంది. 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 6 మృతి చెందారు. రైట్ ఇటు కల్తీ కల్లు ఘటనలో అయితే దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే పోలీసులు 7 నిందితులను విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి ఎలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ రాబట్టారు? అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అనేది వేగవంతం చేశారు. మొత్తం పోలీసుల అదుపులో ప్రస్తుతానికి 7 నిందితులు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. అలాగే కుకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్లలో 3 కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. అయితే హైదర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో కుకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్తో పాటు మరొక 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్లు, మొత్తం 5 కల్లు కాంపౌండ్ల నుంచి కూడా శాంపిల్స్ని సేకరించడం జరిగింది. శాంపిల్స్ను సేకరించి వాటన్నిటినీ నారాయణగూడలో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారు. ఈ ల్యాబ్కు పంపించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కల్లు కల్తీ చేసిన విషయంలో ఏ కెమికల్స్ను వాళ్ళు ఉపయోగించడం జరిగింది, టాబ్లెట్స్ వాడారా లేకపోతే కెమికల్స్ను వాడారా, ఏ రకంగా కల్తీ చేశారు అనేది ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ అనేవి రావాల్సి ఉంది. కాబట్టి శాంపిల్స్ను 5 కల్లు దుకాణాల నుంచి కూడా ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో దాదాపు ఇప్పటికే అనేక మంది బాధితులు ఉన్నారు. 30 మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 6 చనిపోయారు. సీతారాం అనేటువంటి వ్యక్తి, అలాగే నారాయణమ్మ, బొజ్జయ్య అనేటువంటి వ్యక్తులతో పాటు స్వరూప అనేటువంటి మహిళ, మొత్తం ఇలా 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ శాఖ కూడా అధికారికంగా ధృవీకరించకపోవడంతో అనేక రకాల విమర్శలు అనేవి ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే దాదాపు 15 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వ్యక్తులు వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 6 వ్యక్తులకు సంబంధించి మొదట 3 చనిపోయినటువంటి వార్తలు బయటకు వచ్చాయి. తర్వాత 4, 5, 6 ఇలా మృతుల సంఖ్య అనేది పెరుగుతూ ఉండడంతో కొంత ఈ పరిస్థితి అనే యొక్క ఇన్సిడెంట్ అనేది కొంత షాకింగ్గా మారుతోంది, కలకలం చెలరేగుతోంది. ఎందుకంటే మృతుల యొక్క సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఇక డాక్టర్లు సైతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితి 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే చెప్పగలం, కానీ ఎప్పటికిప్పుడు చెప్పలేమన్నటువంటి నిన్ననే తెలియజేసినటువంటి విషయాల తర్వాత కొంతమంది మృతి చెందినటువంటి వార్తలు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబంలో విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైతే బాధితులు ఉన్నారో కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు, వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో పాలైనటువంటి వ్యక్తులకు వైద్య సహాయం పరంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి చోటు చేసుకోకుండా వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మారేంత వరకు కూడా అత్యవసర చికిత్సను పూర్తిగా వైద్యాధికారులు సంప్రదించి అందిస్తున్నామన్నటువంటి విషయాన్ని జూపల్లి
ఆయన మీడియా ముఖంగా వాళ్ళందరినీ కూడా పరామర్శించిన తర్వాత చెప్పడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు అనేవి వ్యక్తమవుతున్నాయి. అసలు ఎటువంటి ఆ కళ్ళు కావచ్చు, అలాగే ఆహార పదార్థాలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల ప్రాంతాలలో హైదరాబాద్ మహానగరంతో పాటు అనేక ప్రాంతాలలో పూర్తిగా కల్తీ అనేది నడుస్తుంది. ఇక హైదరాబాద్ మహానగరంలో రెస్టారెంట్ల టైము, అలాగే కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి, మద్యం షాపులకు సంబంధించి టైం పీరియడ్స్ కూడా పెంచడం కారణంగానే ఎంతోమంది ఇలా అధిక మద్యానికి, కల్తీ మద్యాలకు, అలాగే కల్తీ కళ్ళుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం అధిక వసూళ్లలో అంటే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంది తప్ప ఆ ఎక్కువ డబ్బులు సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతోనే, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రావాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విమర్శలు చేస్తూ నిన్న ఇటు బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ కూడా తెలియజేశారు. మరోవైపున దీనికి బాధ్యత వహించాలంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క ఇన్సిడెంట్లో ఇప్పటికే 7గురిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళను అనంతరం ఈ యొక్క కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళ నుంచి రికార్డ్ చేసిన అనంతరం వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక హైదర్ నగర్లోని కల్తీ కాంపౌండ్తో పాటు అలాగే ఎక్కడెక్కడైతే కల్తీ కళ్ళును తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాటన్నింటిని కూడా గుర్తించి సీజ్ చేస్తామన్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ రత్న.